అంటే చాలా మిమ్మల్ని చూస్తుంటే అంటే సినిమాలో వేరు, బయట వేరు నాకు అనిపిస్తుంది. ఈవెన్ హరీష్ సార్ didn't take audition no ATM కి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఆడిషన్ తీసుకోరండి. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ ఆడిషన్ ఇస్తారా? మీరు ఎలా చెప్తారు అంటే ఈ వీడియోస్ లో ఎవరున్నారు, దయ్యమా నేనా? ఒళ్ళు మండిపోతుంది ఆడిషన్ అంటే నాకు. నేనైతే ఆడిషన్ అనలేండి. కాదండి, వేరే స్లాంగ్, శ్రీకాకుళం అనుకోండి, నేను చేయాలి ఆడిషన్ కంపల్సరీ, ఎందుకంటే నాకు రాదు, నేర్చుకుంటా మీరు అప్పటికప్పుడు నేర్పిస్తే. నా స్లాంగ్ లోనే మళ్ళీ నాకు ఆడిషన్, నువ్వు ఇచ్చే తొక్కలో రోల్ కి ఆడిషన్. సో నాకు ఇప్పటి వరకు అంతా బాగానే మాట్లాడుతున్నాను కానీ హైదరాబాద్ స్లాంగ్ ఇంతవరకు నువ్వు మాట్లాడలా. సో ఒక డైలాగ్ గట్టిగా. ఏంద్రాబాయ్ మజాక్ అవుతుందా నీకు? నాకేనా? మీరు సో నిజంగా అంటే హైదరాబాద్ స్లాంగ్ చాలా బాగుంటది. అందులో అమ్మాయిలు మాట్లాడుతుంటే క్యూట్ గా ఉంటది. మీరందరూ ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోయినారు కదా మా హైదరాబాద్ లో. వచ్చేసాం మరి. అలాగే ఒక హైదరాబాద్ అమ్మాయిని కూడా చూస్తే ఇక్కడే సెటిల్ అయిపోతాం అల్లుడిగా. ఇది శ్రీకాకుళం కదా, అక్కడ వాళ్ళని చేసుకోరా? అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చేస్తా. ఆల్రెడీ వచ్చిండ్రు కదా. ఎక్కడున్నా జాబ్ కి ఇక్కడికే రావాల్సిందే కదా. సో హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ చాలా ఆఫ్టర్ ముంబై, బెంగళూరు, చెన్నై, మెట్రోపాలిటన్ కదా. మా సైడ్ నుంచి చూసుకుంటే ఫుల్ పొల్యూషన్ సిటీ అండ్ ట్రాఫిక్ సిటీ. బాగుంది, అయినా బాగుంది, ఎందుకంటే తప్పదు, ఇక్కడే చేయాలి. మీరందరు ఇక్కడికి వచ్చేస్తుంటే ట్రాఫిక్ పెరుగుతుంది మరి. ఒక్కొక్కళ్ళము కార్లు 10 కార్లు 10 బండ్లు కొంటే ఇట్లనే ఉంటది. అది కొంచెం లిమిటెడ్ గా పెట్టాలి. దెన్ మీరు డిగ్రీ లైఫ్ వరకు హ్యాపీగా చిల్ మూడ్ అని అర్థమైంది. ఫుల్ ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కంటే బయటనే ఫ్రెండ్స్ ఎక్కువ. సో ఓకే. సో ఎనీ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ వన్ సైడ్ ఉంటాయి. అట్ సైడా? అట్ సైడే. అట్ సైడ్ చెప్పకండి, ఇటు నుండి ఉండేవి చెప్పండి. లవ్ స్టోరీయా ఇప్పుడు చెప్పాలా రాజేష్? నిజంగా చెప్పాలి. వద్దులే, తర్వాత చెప్పు. అంటే నిజంగా అంటే ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేశాడంటే వాళ్ళు నిజంగా తోపని అనుకోవచ్చు. సో తర్వాత తోపు కాదు. సో ఓకే, దాన్ని చెప్పడం ఇబ్బంది లేదు. ఓకే, నేను ఇంకోటి అడుగుతా. సో ఇప్పటి వరకు చూస్తుంటే లైఫ్ లో చాలా మందిని చూసుంటాం, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళని, అరేంజ్ మ్యారేజ్ అయిన. సో వాట్ ఈస్ లవ్ అంటే మీ ఒపీనియన్? లవ్ అంటే సాక్రిఫైస్. ఓకే. లవ్ ఎప్పుడు హ్యాపీ ఉండదండి, ఇదర్ ఒక్కలైనా దానిలో సాక్రిఫైస్ చేయాలి. ట్రూ లవ్ అంటే ఓకే, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఇద్దరు ఒకటే లైఫ్ అనుకొని బ్రతికినప్పుడు ఎవరిని రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. అదే నేను నమ్ముతా. సూపర్. అండ్ ఈ రోజుల్లో ఉన్న లవ్ కి అంటే బిఫోర్ ఒక 10 years ఉన్న లవ్ కి డిఫరెంట్ ఏం చూసారు మీరు? నమ్మకం. అది ఈ రోజులలో లేదు. అంటే ఇట్స్ లైక్ ఇంకా లవ్ అనే దానికి మీనింగ్ లేదు ఇప్పుడు మీనింగ్ లేదు నిజంగా. సో ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ రోజుల్లో లవ్ అనేది ఏం లేదు. జస్ట్ లైక్ ఎ ఫ్లింగ్, ఓయో అనే ప్లేస్ కి వెళ్ళడం కోసం సిచువేషన్షిప్. అంతేగా. సో అంటే నాకు తెలిసి ఒక 10 years బిఫోర్ లవ్ అంటే అమ్మాయి కనిపిస్తే బాగున్ను, అమ్మాయి జస్ట్ మాట్లాడితే బాగుండు. అప్పటి సాక్రిఫైజెస్ వేరు. ఇప్పుడు అందరు సెల్ఫిష్ అయిపోయినారు. సో ఎక్కువగా లవ్ లో అబ్బాయిలు ఆర్ అమ్మాయిలు ఎవరు జెన్యూన్ గా ఉంటారు? అబ్బాయిలు. నిజంగా చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా, అబ్బాయిలు లవ్ చేసినట్టు అమ్మాయిలు లవ్ చేయలేరు. ఎందుకు చెప్పాలా? అమ్మాయిలకు ఉన్న రెస్ట్రిక్షన్స్ అబ్బాయిలకు ఉండవు. ఇంట్లో చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఈమె హద్దులు దాటేస్తుంది, సొసైటీ మాటలు అంటది, ఏమన్నా అవుతే మళ్ళీ పేరెంట్స్ కూడా ఉండరు, అటు వాడు వదిలేస్తే ఏమైపోతుంది, మింగలేక కక్కలేక అని అమ్మాయిలు ఇట్లా ఒక వెనుకడుగు వేస్తారు. కానీ అదే అబ్బాయిలు తెగించి ఏమైనా చేయొచ్చు కదా, మన సొసైటీలో అట్లనే ఉంది కదా. సో అబ్బాయిలు లవ్ చేసినంత ప్యూర్ గా అయితే అమ్మాయిలు చేయరు. సో అంతే, ఆ టైం కూడా ఉండదు అమ్మాయిలకి. సో అబ్బాయిలను వదిలేసిన అమ్మాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలను వదిలేసిన అబ్బాయిలు లేరు. అది కరెక్ట్. అంటే మోస్ట్లీ ఉండరు. మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ 90% పీపుల్ గురించి. అంటే మైండ్ సెట్ అండి. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ మైండ్ సెట్. మనం పెరిగిన వాతావరణం, పెంచిన విధానం, వి ఆల్ ఆర్ లైక్ ద పీపుల్ లైక్ అవర్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళదే గుణాలు వస్తాయి మనకి. అందుకే చూజ్ యువర్ సర్కిల్ వెరీ వైజ్లీ అంటారు. సూపర్. దాన్ని ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఎలా ఉన్నాయంటే, అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా, సో మ్యారేజ్ అనేది వచ్చేస్తే అది ఒక ఇంతకు ముందు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే డివోర్స్ కోసం. నిజంగా నేను అదే చెప్పాలనుకున్నా. ఎందుకు అలా డివోర్స్? మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ చెప్పు. మ్యారేజ్ అనేది చాలా పెద్ద డెసిషన్.
ఇంకా నాకంత మెచ్యూరిటీ రాలేదని నేను అనుకుంటున్నా. సో దాని గురించి మీరే చెప్పాలి. నాకు వచ్చింది అనుకుంటాను, నాకు కూడా అవ్వలేదు ఇంకా. ఓ, సో అంటే బేసిక్గా ఉంటుంది మన జర్నీలో, ఇప్పుడు అలా కొంచెం స్ట్రగుల్ అవుతూ అలా వెళ్తున్నాం. సో ఫ్యూచర్లో మ్యారేజ్ అండ్ చేసుకోవాలి, ఎలాగా చేసుకోవాలి కదా. సో అంటే ఏంటనుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే సో పర్ఫెక్ట్గా ఉండొచ్చు అనుకుంటారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఏమనుకుంటారు? అడ్జస్టబుల్ మ్యారేజ్ అంతే. ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ లైఫ్స్ ని అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అంతే. అదే మ్యారేజ్. ఇదే కొత్త పదం అయితే విన్నా. సో ఎక్కడ ఎవరైనా లవ్ మ్యారేజ్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ అంటారు, అడ్జస్టబుల్ మ్యారేజ్ అంతే. మీకు నచ్చింది కొన్ని ఉండవు, కొన్ని మీకు నచ్చినవి కొన్ని చేయరు, కానీ మీరు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మన పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అయ్యే ఉంటున్నారు, వాళ్ళకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి ఇప్పుడు వచ్చే రిలేషన్స్ complaints లాగా విడిపోవట్లేదు కదా. సో అంటే మీకు ఏమైనా జస్ట్ లైక్ క్వాలిటీస్ ఇలాంటి ఉంటే, ఇలాంటి అబ్బాయి అయితే బాగుంది అంటే, సీతారామన్ చూసిన తర్వాత అమ్మాయిలకి అలాంటి అబ్బాయి కావాలని, అబ్బాయిలకి అయితే అలాంటి అమ్మాయి కావాలని ఉండేది. అమ్మాయిలకి రామ్ లాంటి అబ్బాయిలు ఓకే, గానీ రామ్ లాగా ఆ, నాకు దేశమే ఇష్టం అని అట్లా సాక్రిఫైస్ చేసే వాళ్ళైతే నచ్చరు. అవును. సో మనం అంటూ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు నచ్చుతారు అమ్మాయిలకి. సో మీకు ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ, పెన్ను నాలాగా దైవభక్తి చాలా ఉండాలి, ఓకే. క్లెన్లీనెస్ ఎక్కువ ఉండాలి, బికాస్ హైజీన్ కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. ఆనెస్టీ, చాలా చండాలంగా ఉన్నామని మొహం మీద చెప్పినా ఆ రోజుకి నేను అడ్జస్ట్ అవుతా, గానీ పక్కకెళ్ళి ఛీ ఏంటి ఇలా ఉంది అంటే నేను అడ్జస్ట్ అవ్వను. ఓకే. స్పీక్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఫేస్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, అండ్ నన్ను నాలాగా ఉండనివ్వాలి. ఓకే. సో మొత్తానికి క్వాలిటీస్ అడిగితే రాజేష్ లో ఉన్న క్వాలిటీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఓకే. సో నిజంగా చాలా ఉన్నాయి, చూపిస్తా ఒకటి.